మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అవసరం. చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పాలన చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఇప్పుడు మన ముందుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, యువకుల భవిష్యత్తు కోసం ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మన పైన ఉంది. అందుకే రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు పైన ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, అదే విధంగా ఈ యొక్క సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మొత్తం కూడా ఇండ్లకు మొత్తం స్టిక్కర్లు మెత్తిస్తా ఉన్నారు. యాడికి పోయినా ఇండ్లకు స్టిక్కర్లు కనపడతా ఉన్నాయి. ఈ మధ్యనే కొత్తగా మీ గ్రామాలకు వచ్చినాయో లేదో నాకు తెలియదు, ఈ మధ్యనే కొత్తగా కొన్ని చోట్ల నేను వినపడతా ఉన్నా. ఏ గ్రామానికి పోయినా మీరు అమూలకు పాలు పోయాలా, మీరు అమూలకు కానీ పాలు పోయకపోతే మీకు లోన్లు రాని, మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తామని చెప్పి మహిళా సోదరి మనల్ని బెదిరిస్తూ ఉన్నారు. అంటే మనము ఎవడికి పాలు పోయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలనా? అంటే నువ్వు ఎక్కడ పాలు పోయాలా, నువ్వు ఎప్పుడు తినాలా, నువ్వు ఎట్లుండాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలా మనం? ఎంత దారుణం అంటే ఇటువంటి ముఖ్యమంత్రిని, ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి పార్టీని మళ్ళా ఒకసారి కన్నెత్తి చూసినా పూర్తిగా కూడా నాశనం అయిపోతాము, ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి మనందరికీ ఉందని చెప్పేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక పక్క రోజు చెప్తా ఉన్నాడు, నేను జాబ్కి యువకుల కోసం నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. నీ జాబ్ క్యాలెండర్ దేవుడెరుగు కానీ అసలు నిన్ను చూసి ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఒక్క దమ్మిడి పెట్టుబడి పెట్టేవాడున్నాడా? ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టే ధైర్యం ఉందా? ఇదే జిల్లాలో అమర్ రాజా ఇండస్ట్రీస్ దాదాపు 9,000 కోట్ల రూపాయల పెట్టుబడిని తెలంగాణకు తరిమేసినటువంటి నువ్వు ఈ జిల్లాలో ఉండేటువంటి యువకులకు ఎంత ద్రోహం చేశావు? నువ్వే రిలయన్స్ ఇండస్ట్రీకి మేము ఇచ్చినటువంటి భూముల్ని మళ్ళా కూడా వాళ్ళకి ఇవ్వకుండా తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ 4 రోడ్లలో చాలా మంది ఉన్నారు. ఆ రోజు 4 రోడ్లు ఎట్లుండింది 4.5 సంవత్సరానికి మునుపు. మరి నేను మంత్రి అయిన తర్వాత అదే చోట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఈ రోజు కనీసం నీ ప్రభుత్వంలో ఒక్కటన్నా చేసేటువంటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి? కనీసం ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి, ఈ యువకుల భవిష్యత్తుకు తీరని ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పర్మినెంట్ గా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టమని చెప్పిన ఈ సందర్భంగా యువకులకందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కల్పిస్తా ఉంటే అటు వ్యాపారస్తులు ఈరోజు సక్రమంగా ధైర్యంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. యువకులు నాశనం అయ్యారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రావాల్సినటువంటి కార్పొరేషన్ల ద్వారా ఒక్కరికైనా ఒక్క పైసా నువ్వు రుణం ఇచ్చావని అడుగుతా ఉన్నా. ఇదే గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ డైరెక్ట్ గా కూడా లోన్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే గ్రామ పంచాయతీలో ఇప్పుడు పాపం ఆ ఎస్టీలకు వాళ్ళ భూముల్లో లోన్ వచ్చింది తీసుకునే సంగతి కూడా తెలియకుండా ఈ రోజు ఇక్కడ చేస్తా ఉంటే ఇంతకంటే అన్యాయం ఉందా అని అడుగుతా ఉన్నా. రేపు వాళ్ళకి ఈ రోజు నోటీసులు వస్తా ఉంటే వాళ్ళ భూముల్లో వాళ్ళు అప్పులు తీసుకునేటువంటి సందర్భం లేనటువంటి పరిస్థితి ఈ రోజు కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి
సోదరి మనందరూ కూడా తెలియజేసుకుంటున్నా, గతంలో కూడా మనం ఎప్పుడు రాజకీయాలు చేసినా మనం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసేవాళ్ళం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ అన్ని గ్రామాలకు సమానంగా కూడా మనం పనులు చేసి పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పినటువంటి విద్య. ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని భయపెట్టి బెదిరించి మరి వాళ్ళని లొంగ తీసుకునే వాళ్ళటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చూస్తా ఉన్నారు. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, నువ్వు పాలను ఎంత గట్టిగా గోడకేస్తే అంతకు రెట్టింపు గట్టిగా మళ్ళా నీ మీదకి వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసుకోమంటా ఉన్నా. అందుకే సమయం అయిపోయింది, నా 5:15 అయింది, ఇంకొక 15 నిమిషాల్లో పొద్దుపోతుంది. పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. కనీసం సింగిల్ డిజిట్ కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి రేపు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకు భయపడతా ఉన్నారో నాకు అర్థం కాల. మీకు కూడా తెలుస్తా ఉంది, మమ్మల్ని అడగాల్సిన పనిలా. ఈ రోజు మీ శాసనసభ్యుడు మీ మంత్రులకు కనీసం మొన్నటి దాకా ఇంటర్వ్యూలు లేకపోతే మరి అపాయింట్మెంట్లు లేకపోతే ఈ రోజు క్యూ కట్టుకొని అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈడ రెండూ దొరకపోతే మీ చెల్లి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పోతే ఆ పార్టీకి పోయేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని చక్క తీసుకునే పరిస్థితి లేకుండా ప్రతిపక్షాల పైన ఎందుకు వీళ్ళు పడతా ఉన్నారో మాకైతే అర్థం కావడంలా. పూర్తిగా అటు తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం మీ చిన్నాన్నను చంపితే ఆ చంపిన వ్యక్తి ఎవడో 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలుసుకోలేనటువంటి దత్తపై జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంత దౌర్భాగ్యపు పరిస్థితి ఎవడికి రాకూడదని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో ఒక్కసారి చూద్దాం, రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒకసారి చూద్దామని చెప్పి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఈ 4.5 సంవత్సరంలో భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా అంటే తలకాయ లేని మొండాన్ని పరిపాలించినటువంటి నీకు ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా నీకు ప్రజలు ఓట్లు వేస్తారో అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా నేను ఇప్పుడే దారిలో చూసిన, నేను ఆర్కేదిన్ నుంచి వస్తా ఉంటే ఆ పక్కన మొత్తం రాళ్లు కుప్పలేసేసినారు. మొత్తం భూములు కొలతేసేదంట. మొత్తము భూములన్నీ కొలతేసి ఈయన కొత్తగా రాళ్ళు నాటుతాడంట, మనకు ఒక కాగితం ఇస్తాడంట. ఆ కాగితం మొత్తం పైన ఆయన బొమ్మేసి ఆ కాగితం పటా పుస్తకం మనం తీసుకోవాలంట. నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ఏమన్నా ఈ భూములు పెట్టినాడా? ఈ పక్క మీ ముత్తాత భూములు ఏమైనా ఉన్నాయా? నువ్వేమైనా దానం ఇచ్చినావా? 5 ఏళ్ళు ప్రజల ఆస్తికి కస్టోడియన్ గా ముఖ్యమంత్రిగా పెడితే ఇప్పుడు నువ్వు మొత్తము ఈ రాష్ట్రమే నాదనుకునేటువంటి భ్రమలో మరి ప్యాలెస్ లో కూర్చొని ఉండి మాట్లాడేటువంటి ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని ఏమనాలో నాకు అర్థం కావడం. మన ఆస్తికి ఆయన బొమ్మేసుకునేటువంటి కర్మ ఎందుకో నాకు అర్థం కాదు. ప్రతిపక్షం కాదు, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మీ ఆస్తులు కూడా ఆయన బొమ్మ ఎందుకు వేసుకొని మీరు ఇంట్లో పెట్టుకుంటారో నాకైతే అర్థం కావడం లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. భయపెట్టి బెదిరించి మీరు పబ్బం గడుపుకోవాలంటే సమయం అయిపోయింది. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు లాంటి వాడిని 55 రోజులు జైల్లో పెడితే భయపడిపోయి తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అనుకున్నాడు. నాలాంటి వాడి పైన అటెంప్ట్ మర్డర్, ఆర్మ్స్ యాక్ట్ కేసులు పెట్టి 2.5 నెలలు బెయిల్ లేకుండా బయటకు పంపిస్తే అమర్నాథ్ రెడ్డి మళ్ళా రాడని అనుకున్నారేమో. పవన్ కళ్యాణ్ గారిని విమానం ఎయిర్పోర్ట్ లో దిగనీయకుండా మళ్ళీ వెనక్కి పంపిస్తే, రోడ్డు పైన వస్తే తెలంగాణలో దాటి ఆంధ్రలోకి వస్తే అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ మళ్ళా ఈ రాష్ట్రానికి రాడనుకున్నారేమో. మీరు భ్రమపడతా ఉన్నారు. మీరు ఏం చేసినా అటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కలిసి రేపు అధికారాన్ని తీసుకోబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. అటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన రాజకీయాల్లో ఒక స్వచ్ఛత కలిగినటువంటి నాయకుడు. ఆయన గురించి మీరు మాట్లాడేటువంటి మాటలు అంటే ఆయన పర్సనల్ విషయాలు కూడా, ఆయన క్యారెక్టర్ ను అసాసినేట్ చేసే విషయాలు
మీరు మాట్లాడుతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అంటే ఎంత భయమో వైసీపీ వాళ్లకు అదొకటి మాత్రం తెలిసిపోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. తిరిగిన సందర్భంలో ఓటర్ పాలనలో తిరిగితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి డ్రైన్ లో ఉండేదంతా కూడా తీసి రోడ్డు పైన వేసినారు. దాన్ని తోలేదానికి గత ప్రభుత్వంలో నేనే ఒక ట్రాక్టర్ ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చా. ఆ గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ ఈరోజు నన్ను అడిగారు, ఆడ మొత్తం ఎత్తి రోడ్డు పైన వేసేసినారు, అసలు రోడ్డే కనపడకుండా ఉందని. ట్రాక్టర్ ఏమైందమ్మా, నేను ట్రాక్టర్ ఇచ్చినా కదా, ఆ ట్రాక్టర్ తో ఎందుకు తోలుకోలేదంటే అదేమో నాకు తెలియదు కానీ బైరెడ్డి పనులు ఏమైనా ఇసుక తోలుకుంటా ఉందేమో నాకు తెలియదు అని చెప్పేటువంటి సందర్భంలో చెప్తా ఉన్నారు. అసలు ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ ఏమైందో చెప్పే పరిస్థితి లేదు. అసలు పూర్తిగా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా, శాసనసభ్యుడు, ఎంపీ, అదేవిధంగా ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఒకే పార్టీ నుంచి గెలిపించినటువంటి సందర్భం. ఈ రాష్ట్రంలో 151 మంది ఈ శాసనసభ్యులను మ్యాండేట్ తో గత ప్రభుత్వంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి గెలిపించారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఈడుండేటువంటి నాయకులను కూడా వేరే పార్టీ మీ గ్రామాలకు వస్తే, ప్రతిపక్ష పార్టీలు మీ గ్రామాలకు వస్తే ఎందుకు అంత భయపడతా ఉన్నారో నాకైతే అర్థం కాల. మేము గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగితే ఎదురుగా ఆ జెండాలు ఎందుకు కట్టాలా, కట్టినటువంటి బ్యానర్లు ఎందుకు రాత్రిపూట చింపుతా ఉన్నారంటే దానికి మీ భయం ఏ రకంగా ఉందో, రాత్రిపూట మీకు ఎందుకు నిద్ర పట్టడం లేదో నాకైతే అర్థం కావడం లే. నెల్లిపట్ల గ్రామంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఈరోజు ఈ గ్రామానికి గ్రామ పంచాయతీకి వచ్చిన సందర్భంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అపూర్వమైనటువంటి స్వాగతం పలికిన నెల్లిపట్ల గ్రామ పంచాయతీ సోదరిమణులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, ముఖ్యంగా యువక సోదరులకు నా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా 2-3 విషయాలు మాత్రం మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా. ఈ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం. ఈరోజు గ్రామాలకు తిరిగిన సందర్భంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు, శాంక్షన్ చేసిన పనులు కూడా అసంపూర్తిగా, పూర్తి చేయకుండా చేసినటువంటి శాంక్షన్లు కూడా ఆపేయడం, గత ప్రభుత్వంలో ఇండ్లు ఇస్తే ఆ ఇండ్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఆ లబ్ధిదారులకు ఆపేయడం, గత ప్రభుత్వంలో వేసిన ఎల్ఈడి లైట్లు బర్న్ అయితే కనీసం ఎల్ఈడి లైట్లు కూడా వేయలేనటువంటి దుస్థితి ఈనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాదు, గతంలో ఇదే గ్రామ పంచాయతీలో దాదాపు 1.5 కోట్ల రూపాయలతో మొత్తం కూడా సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం. ఇంకా ఒక 60-70 లక్షలకు శాంక్షన్ చేస్తే అవి అసంపూర్తిగా కూడా మిగిలిపోయినాయి. ఈ గ్రామంలో చాలా మంది ఈ గ్రామ పంచాయతీలో సెరికల్చర్ చేసుకునేటువంటి రైతాంగం ఉన్నారు. దాదాపు ఈ గ్రామ పంచాయతీలో 150 దాకా షెడ్లు పెట్టుకొని సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపరీ కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో 50 రూపాయలు 1 కేజీకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఈరోజు నేను ఆ రైతులతో మాట్లాడితే ఇన్పుట్ సబ్సిడీ కానీ కనీసం గతంలో ఇచ్చేటువంటి ఆ సున్నం ఏదైతే కొడతామో దాన్ని కూడా ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దాదాపు ఈ గ్రామ పంచాయతీలో, నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతాంగానికి లేకుండా చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను.
చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గంట గీసుకోలేదు, నేను గీసుకున్నాను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.